రుణపడి ఉన్న పద్ధతులను గుర్తుంచుకుంటాం. రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటాం, నిరూపించుకుంటాం. ఇది రెండో విషయం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోం. ఈ నేపథ్యంలో నేను ముందే చెప్పినట్టుగా కుల వ్యవస్థ ఆ రూపం మేము అనుభవించిన వాళ్ళం కాబట్టి ఈ దేశంలో కుల వ్యవస్థ ఏ రూపంగా కూడా ఉండద్దని నేను భావించుకుంటాను. నేను ఎగ్జాంపుల్, ఇక్కడ పెద్దలు ఎవరన్నా ఉంటే మా బ్రాహ్మణ వైశ్య సోదరులు ఉంటే ఉండవచ్చు. ఒకరోజు మన మోహన్ బాబు వాళ్ళ సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ ఆ సినిమా తీసేయడం జరిగింది. బ్రాహ్మణ పిల్లలు మోహన్ బాబు గారి ఇంటికాడికి వెళ్ళి కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మీద మోహన్ బాబు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనుషులు తీవ్రంగా రౌడీలాగా దాడి చేసి వాళ్ళను తరిమి కొట్టారు. ఆ తరిమి కొడుతున్న సీన్ టీవీలో వచ్చినప్పుడు నా మనసు బాధ అనిపించేసింది. వాళ్ళు ఏంటిది, అరే మా బ్రాహ్మణ అనే పేరు పెట్టి మమ్మల్ని ఎందుకు కించపరుస్తూ సినిమా తీస్తారు అని, మా బ్రాహ్మణుల పూజారులను అంత అవమానకరంగా ఎందుకు తీస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన చాటుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడి చేయించిండు మోహన్ బాబు గారు. అప్పుడు నేను వెంటనే మోహన్ బాబు నువ్వు వెంటనే నా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేసి ఉద్యమం చేయాల్సి వచ్చేసింది. ఆ కోణంలో పెద్దయిన మన దాసనారాయణరావు ఫోన్ చేసి, కృష్ణ నువ్వు మోహన్ బాబు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చావట, అది ఎట్లా ఉంటుందంటే, సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ముందు ఆయనను ఆ నిడివి తీసేయమని సార్, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే నిడివి తీసేయమని సార్. అదే సమయంలో అట్లా ఇంటికి వచ్చి ఒక నిరసన వ్యక్తం చేస్తే అంత భయంకరంగా కొట్టిస్తారా సార్? తప్పు కదా, ఆయన తప్పు తెలుసుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి, ఆ నిడివి తొలగించుకోవాలని చెప్పి గట్టిగా నేను మాట్లాడి హెచ్చరిక చేస్తే ఆ తర్వాత మోహన్ బాబు సినిమాలో అది వెనుకకు పోయింది, ఆయన వెనుకకు తగ్గడం జరిగింది. అంటే ఎందుకు, నేను ఒక టీవీ ఛానల్లో పాల్గొన్నా. టీవీ ఛానల్లో పాల్గొన్నప్పుడు నన్ను ఆ ఛానల్కి సంబంధించిన ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగారు. అన్న, మీరు భయంకరమైన కుల వ్యవస్థను ఎదుర్కొన్న వాళ్ళు కదా, ఈ కుల వ్యవస్థలో ప్రధానంగా బ్రాహ్మణ సమాజమే మిమ్మల్ని కించపరిచింది కదా, బ్రాహ్మణిజం అంటేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది కదా, మరి మీరు వాళ్ళ కోసం మీరు ఎందుకు పనిచేసిండ్రు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినంటే నేను అన్నా, వాళ్ళ తాతలు ఎవరో ముత్తాత ఎవరో మమ్మల్ని చిన్న చూస్తే ఇప్పుడు వాళ్ళ మనమల మీద మేము ప్రతీకారం తీసుకోవడం కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం అన్న. మేము ప్రతీకారం తీసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం. అందరూ సమానమనే భావన రావాలని ఇప్పుడైనా గుర్తించుకోవాలని కోరుతామే తప్ప మేము ప్రతీకారం కోరుకునేటోళ్ళం కాదు అని చెప్పి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో ఒకరోజు మన వైశ్య సమాజం మీద వయసులు మొత్తం స్మగ్లర్లు అన్నట్టుగా, వయసులు సామాజిక స్మగ్లర్లు అన్నట్టుగా ఒక కించపరుసు కంచేయలే గారు ఒక పుస్తకం రాశాడు. అప్పుడు వైశ్య సమాజం కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసింది. అసలు ఏ సమాజాన్ని మొత్తం స్మగ్లర్గా చెప్పలేము కదా, ఏ సామాజిక వర్గాన్ని మొత్తం స్మగ్లర్గా చెప్పలేము కదా, అందులో కూడా పేదలు ఉన్నారు కదా, న్యాయబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళు అందులో కూడా ఉన్నారు కదా. ఒకవేళ స్మగ్లర్ స్వభావమే ఉంటే చాలా వర్గాల్లో కూడా కొంతమంది ఉండేటోళ్ళు ఉంటారు కదా, అందులో ఒకరిద్దరు చేసేదాన్ని ఒక కులానికి అంటగట్టడం న్యాయం కాదని చెప్పి అప్పుడు వైశ్య సమాజానికి అండగా ఎంఆర్పిఎస్ మాత్రమే ఉద్యమం చేసిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే వివక్షత ఏ రూపంగా ఉన్నా, ఎవరు కుల వివక్షత గురైనా కూడా ఆ కుల వివక్షత బాధితులం కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి అవమానం జరిగినా వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పి మేము కోరుకునే సాంప్రదాయానికి కట్టుబడి ఉండాల్సి వచ్చేసింది. ఇకపోతే పేదరికం అంశాలు ఎట్లా ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు, పేదరికంతో వచ్చినాం కాబట్టి పేదరికం అంశాలే ప్రభావితం చేసి ఈ ఉద్యమాలుగా మారినాయి. అందుకు సాక్ష్యమే నా సోదరుడు ముందు మాట్లాడినప్పుడు మన ఈటల రాజేందర్ అన్న చెప్పాడు. అదే సమయంలో మా సోదరుడు కిషన్ రెడ్డి అన్న గారు కూడా ప్రతి సభలో చెప్తూనే ఉంటాడు. ఎందుకు ఒక గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల సమస్య ఎంఆర్పిఎస్ ఎందుకు తీసుకున్నది? ఇది ప్రభుత్వం బాధ్యత కదా. పోని ప్రభుత్వం బాధ్యత నెరవేర్చకపోతే ప్రతిపక్షాలు కదా గుర్తు చేయాల్సింది. దాంట్లో ఎంఆర్పిఎస్ ఎందుకు పాత్ర పోషించాల్సి వస్తుంది? ప్రభుత్వాలు పేద వర్గాలు ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యల మీద పట్టించుకోకపోతే, ప్రతిపక్ష పార్టీలు ఆ అంశాలను ఎజెండా చేసుకొని ప్రభుత్వాల మీద గట్టిగా ఎదుర్కోకపోతే, అట్లాంటి అంశాలు పేదల అంశాలు ఎంఆర్పిఎస్ దృష్టికి రావాల్సి వచ్చిన సందర్భంగా అది ఒడిసి పట్టుకొని ఉద్యమాలుగా మారిస్తే ఇవాళ కొన్ని పథకాలు పెన్షన్లు పెరగడానికి దారితీసినాయి. అది ఒడిసి పట్టుకున్నాం. అవును, ఈ ప్రపంచంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి, ఈ దేశంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి, హైదరాబాద్లో 2 ఆసుపత్రులు ఉన్నాయి, ఎక్కడైనా 2 ఆసుపత్రులు